అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాఘవ. నేను చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా అండ్ చిన్నపిల్లల్లో అలర్జీ, ఆస్తమా అండ్ స్లీప్ స్పెషలిస్ట్గా మెడ్యూనేటెడ్ హాస్పిటల్ అంబాజీపేట నందు పనిచేస్తున్నాను. ఇప్పుడు మనము ఒక చిన్న ఈ వీడియోలో మనం చిన్నపిల్లల్లో వచ్చేసి ఇప్పుడు కమింగ్ డేస్లో వచ్చేసి చాలా ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు, తర్వాత సంక్రాంతి సెలవులు కావచ్చు. సో డెఫినెట్గా పిల్లల్ని వచ్చేసి పేరెంట్స్ ట్రిప్కి ప్లాన్ చేస్తున్నారు. సో ట్రావెలింగ్ అప్పుడు వచ్చేసి చిన్నపిల్లల్లో వచ్చేసి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు. ఒకటేమో మెయిన్ హైడ్రేషన్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ట్రావెల్ విషయంలో వచ్చేసి పేరెంట్స్ పిల్లలకి సరిగ్గా నీళ్ళు తాపించకపోవచ్చు. సో కావచ్చు చక్కగా ఏంటంటే నీళ్ళు అనేవి బాగా తాపించాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇవి క్యారీ చేయాలి. తర్వాత హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన జర్మ్స్ అన్నీ మన చేతులలో ఉంటాయి కాబట్టి హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం కానీ, వెట్ వైప్స్ యూస్ చేసుకోవడం కానీ ఇవి చేస్తూ ఉండాలి. దాంతోపాటు మనం వచ్చేసి మెయిన్ సేఫ్ ఫుడ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ డ్యూరింగ్ ట్రావెల్ అనమాట. ట్రావెల్ అప్పుడు మనం వచ్చేసి ఏంటంటే ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవాలి. దాని తర్వాత ఫ్రూట్స్ ఇవి బాగా తీసుకోవాలి. మనం రోడ్ సైడ్ ఏంటంటే కొంచెం ఈ మనం ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏంటంటే మనం అవాయిడ్ చేయాలి. దాంతోపాటు ఈ చలికాలం రాబోతుంది కాబట్టి వెదర్ ప్రొటెక్షన్ టిప్స్ తీసుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ చలికాలం ఏంటంటే ఇప్పుడు కోల్డ్ వేవ్స్ అనేటివి ఏంటంటే ఉన్నాయి కాబట్టి మనము హ్యాండ్ క్యాప్, హెడ్ క్యాప్ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఇయర్స్ కవర్ చేసుకోవడము, దాని తర్వాత జర్కిన్స్ వాడడము ఇవన్నీ చేసుకోవాలి. దాంతోపాటు ట్రావెల్ అప్పుడు మన పిల్లలకు వచ్చేసి తల్లిదండ్రులు కొన్ని బేసిక్ మెడిసిన్స్ ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నటువంటి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది కూడా క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఏంటంటే ఫీవర్కి పారాసిటమాల్ మెడిసిన్ కావచ్చు, లేకపోతే వామిటింగ్స్కి, లూజ్ మోషన్స్కి, జస్ట్ కాఫ్ కోల్డ్ అనేది ఏంటంటే చలికాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా క్యారీ చేయడం మంచిదండి. సో మెయిన్ ఏంటంటే 5 జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ట్రిప్ అనేది ట్రావెల్లో వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో మెయిన్ మా ప్రయారిటీ వచ్చేసి మీ హెల్త్ మా ప్రయారిటీ అనమాట. నమస్కారం. ఇట్లు మీ మెడ్యూనేటెడ్ హాస్పిటల్స్ అంబాజీపేట.